హెల్త్ న్యూస్ మీకోసం. గుండెపోటు, పక్షవాత వంటి జబ్బుల నివారణకు తక్కువ మోతాదులో ఆస్పిరిన్ మాత్రను వాడాల్సిందిగా కొందరికి డాక్టర్లు సూచిస్తుంటారు. ఇది రక్తాన్ని పలచబరచడానికే కాదు, క్యాన్సర్లు ఒక భాగం నుంచి మరొక భాగానికి విస్తరించకుండా కాపాడుతుందని తాజా అధ్యయనంలో తేలింది. రొమ్ము, పేగు, ప్రోస్టేట్ క్యాన్సర్తో బాధపడే వాళ్ళు తక్కువ మోతాదులో ఆస్పిరిన్ మాత్రను వాడడం వల్ల క్యాన్సర్ ఇతర భాగాలకు వ్యాపించే అవకాశం తగ్గుతున్నట్లు ఇంతకు ముందే వెల్లడైంది. దీని లోగుట్టును యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్కి చెందిన పరిశోధకులు ఇప్పుడు ఛేదించారు. ఇది రోగనిరోధక వ్యవస్థను ప్రేరేపించడం ద్వారా క్యాన్సర్లను నిలువరిస్తున్నట్లు అధ్యయనంలో బయటపడింది. రక్తం గడ్డకట్టడానికి తోడ్పడే థ్రాంబోక్సిన్ A2 అనే ప్రోటీన్ ఉత్పత్తిని ఆస్పిరిన్ మాత్ర తగ్గిస్తుంది. థ్రాంబోక్సిన్ A2 అనేది రక్తం గడ్డకట్టేలా చేయడమే కాకుండా ఇన్ఫెక్షన్లతో పోరాడే క్యాన్సర్ కణాలను నిర్మూలించే టీ కణాలను సైతం అణిచిపెడుతుంది. థ్రాంబోక్సిన్ A2 ఉత్పత్తి తగ్గినప్పుడు టీ కణాల పనితీరు పుంజుకుంటుంది. ఇక్కడ ఆస్పిరిన్ చేస్తున్న పని అదే. థ్రాంబోక్సిన్ A2ను తగ్గించడం ద్వారా టీ కణాలు పుంజుకునేలా చేస్తుంది. అందుకే కొత్త క్యాన్సర్ ఇమ్యూనో చికిత్సల రూపకల్పనకు ఈ అధ్యయన ఫలితాలు తోడ్పడగలవని పరిశోధకులు భావిస్తున్నారు. క్యాన్సర్ ఇతర భాగాలకు విస్తరించకుండా ఆస్పిరిన్ అనుబంధ ఔషధంగా ఉపయోగపడుతుందో లేదో తెలుసుకునే ప్రయోగ పరీక్షలు కూడా మొదలయ్యాయి. మన దేశంతో పాటు ఇతర దేశాలకు చెందిన 10,000 మంది మీద వీటిని నిర్వహిస్తున్నారు. వచ్చే 2 నుంచి 5 ఏళ్లలో ఫలితాలు వెలువడనున్నాయి. అయితే ఆస్పిరిన్ మాత్రతో కొన్ని దుష్ప్రభావాలు ఉన్నందున దీని వాడకంలో జాగ్రత్త అవసరమని పరిశోధకులు సూచిస్తున్నారు.